కవిత్వానికి కాదేది అనర్హం అంటూ ఉంటారు. కానీ ఇప్పుడు ఫ్రాడ్ కి కాదేది అనర్హం అనాలేమో. అవును, ఇప్పటి పరిస్థితులు చూస్తుంటే అలానే అనిపిస్తుంది. ఒక చిన్న సెల్ఫీ, మనం తీసుకునే సరదా సెల్ఫీ మనకు ఆర్థికంగా నష్టాలను తీసుకొస్తుంది అన్న విషయం మీకు తెలుసా? అవును, మనం సరదాగా సెల్ఫీ తీసుకున్నప్పుడు ఇలా ఒక వి షేప్ లో ఒక సింబల్ పెట్టేసి మనం అలా సరదాగా మనం ఫొటోస్ తీసుకుంటూ ఉంటాం సెల్ఫీలో. కానీ దీనివల్ల కూడా మనము ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయనేసి చైనీస్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ లీ చాంగ్ అనే వ్యక్తి చెప్పాడు. అవునండి, ఇది 100% నిజం. ఏంటి అంటే, మనం ఇలా సెల్ఫీ తీసుకున్నప్పుడు, చాలా దగ్గర నుండి మనం సెల్ఫీ తీసుకున్నప్పుడు, మన 1.5 మీటర్స్ దూరంలో ఈ సెల్ఫీ తీసుకున్నప్పుడు మన ఫింగర్ ప్రింట్ కి సంబంధించినటువంటి అవి మనకు కనిపిస్తూ ఉంటాయి. సో దాన్ని క్యాప్చర్ చేసుకొని కొంతమంది నేరగాళ్లు ఫ్రాడ్ పాల్పడుతూ ఉన్నారంట. అవును, ఇలా చాలా జరిగాయనేసి ఆయన చెప్తూ ఉన్నారు. అందుకని సెల్ఫీ తీసుకునేటప్పుడు మనం ఏవైతే ఫింగర్స్ చూపిస్తూ ఉంటామో ఆ ఫింగర్స్ ని బ్లర్ చేసి అప్లోడ్ చేసుకోవాలి అనేసి కూడా ఆయన సూచించారు. సో అర్థమైంది కదా, మనం తీసుకునే సెల్ఫీలు కూడా మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అన్నది. తస్మాత్ జాగ్రత్త.